వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో అసలు హుస్సేన్ సాగర్ చూడాలంటే చాలామందికి ఇష్టపడతారు. మరి అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే సాధారణంగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ జలపాతాన్ని చూసేందుకు ఇక్కడ స్థానికులందరూ ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. సాధారణంగా ఈ వర్షాలు ఎక్కువ పడినప్పుడు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న ఆ అందాలను తిలకించేందుకు వీక్షకులందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తుంటారు. ప్రత్యేకంగా మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ చివరిలో ఉన్నాము. ఈ ట్యాంక్ బండ్ ఇక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్కి సంబంధించి వాటర్ ఫ్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతుంటే కిందికి వెళ్ళిపోతుంటే దిగువ ప్రాంతాలకు వెళ్తుంటే ఎగువ ప్రాంతాల నుండి వాటర్ ఎక్కువ ఫ్లో వచ్చినప్పుడు వరద నీరు కావచ్చు, మురుగునీరు కావచ్చు, ఇంకా కెమికల్ నీరు కావచ్చు, రెగ్యులర్గా అయితే ఈ రెండు చూస్తుంటాం. కానీ వరద నీరు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఇక్కడ FTLకు సంబంధించి ఒక సూచీ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 513.50కు సంబంధించి FTL బోర్డుగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో FTL లెవెల్కు వాటర్ రావడం ఒకసారిగా హైదరాబాద్లో మరి హుస్సేన్ సాగర్కి సంబంధించి కొంత ఫ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు GHMC అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టారు. దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ తూము ఉందో ఆ తూముకు సంబంధించి గేట్లు కూడా ఓపెన్ చేసి ఈ వరద నీటిని కిందికి దిగువ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇటు నుండి ఈ వరద నీరంతా అశోక్ నగర్ మీదుగా ఇటు ఏదైతే మూసీ నదిలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో మరి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా దిగువ ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వారందరినీ కూడా అప్రమత్తం చేసి వారికి సంబంధించి వారిని తరలించేందుకు కూడా కొన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవేళ కనుక హైదరాబాద్లో ఇదే వర్షాలు ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే రానున్న 2-3 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు హుస్సేన్ సాగర్ కూడా నీటి తాకిడి పెరుగుతుంది, వరద నీరు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో కూడా వరదను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే తూమును ఓపెన్ చేశారు. కొంత వరద నీటిని అయితే కిందికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడ ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టారన్నది ఇప్పటికే మనకు తెలుసు. ఎందుకంటే కమిషనర్ కావచ్చు లేదంటే మేయర్ కావచ్చు ఇరువురు కూడా ఇక్కడున్న వరద నీటిని లేదంటే హుస్సేన్ సాగర్కి సంబంధించి FTL లెవెల్ ఉన్న నీటిని అంతా వారు పరిశీలించడం జరిగింది. మరొక వైపు కిందికి ఉన్న దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణానైనా వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తాము అని చెప్పి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా వరద పోటు పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున వరద నీటిని కిందికి విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. వారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వరద నీటి పెరిగితే ఖచ్చితంగా వారికి సంబంధించి కొంత భద్రతా చర్యలు తీసుకుని వారికి కావాల్సిన అవసరాలు తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తామని GHMC అధికారులు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వరద నీటిని చూసేందుకు కావచ్చు లేదంటే హుస్సేన్ సాగర్ నీటి తాకిడి పెరిగింది కాబట్టి స్థానికులు కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ తిలకించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ కనుక పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసి ఆ ఫ్లోను చూసేందుకు భారీగా తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా హుస్సేన్ సాగర్లో FTL వరకు నీళ్లు రావడంతో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. మరొక వైపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్నారు. ఈ తాకిడి ఇంకా పెరిగితే వరద నీరు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నిండుకుండలా కనిపించేందుకు అవకాశం ఉంది. వేసవి కాలంలో వర్షాలు లేవు, మరొక వైపు ఎండలు ఉండడం వలన నీరును పూర్తి స్థాయిలో కొంతమేరకు అడగంటిపోవడం జరిగింది. వర్షాలు పడడంతో ఈ నీరు వరద తాకిడి పెరిగింది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ జలసంద్రాన్ని చూసేందుకు కావచ్చు లేక ఇక్కడ ఉన్న ఈ నీటిని చూసేందుకు చాలామంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే హుస్సేన్ సాగర్లో పూర్తి స్థాయిలో కలుషితమై ఉన్న వాటన్నింటిని కూడా తొలగించి వాటిని తరలిస్తున్నారు. ఇప్పటికున్న పరిస్థితి అయితే ఇది. ఇంకా రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగితే ఖచ్చితంగా ఇక్కడ నీటి తాకిడి పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.